పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నన్ను ఆహ్వానించినటువంటి సంధ్య గారికి ధన్యవాదాలు. నిజంగా పరిచయం అనేది చాలా అద్భుతమైంది. ఎందుకంటే నేను నీకు అప్పగించిన పరిచయం విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండమని అరిపుతో చెప్పుడని అపోజిట్ పౌలు సెలవిస్తూ వచ్చినాడు. అపోజిట్ పౌలు బ్రతుకుట క్రీస్తే చాలైతే మేలు, జీవించినది నేను కాదు క్రీస్తేసే నాయుడు జీవిస్తున్నాడు. క్రీస్తు నిమిత్తమైన జ్ఞానయుతము సమస్తం నేను పెద్దతో సమానంగా ఎంచుకొనిచున్నాను అన్నాడు. నిజంగా ఒక మాట జ్ఞాపకం చేసి నాకు ఇవ్వడం 2 నిమిషాలు సమయాన్ని ముగించాలని ఆశపడతాను. రోగులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదివి సహకరిస్తారా? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాస్తవాన్ని బట్టి నేను బతిమాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలా అపోజిట్ పౌలు రోగులకు రాస్తూ ఒక అద్భుతమైన మాట్లాడుతున్నాడు. వాస్తవానికి సేవా జీవితంలో ఆరంభించినప్పుడు ఆత్మానుసారంగా ఆరంభిస్తాం, కానీ దాన్ని కొనసాగించే క్రమంలో శరీరంతో ముగించబడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే శరీరానుసారంగా మనం ఏ పనైనా ఆరంభించినా మనం ముగింపు ఎట్లా ఉండాలంటే ఆత్మీయంగా ఉండాలి. అపోజిట్ పౌలు యొక్క పరిచయ జీవితాన్ని ఒకవేళ మనం గమనిస్తే ఆయన హింసకుడుగా, దూషకుడుగా, అహంకారుడుగా, గర్వాంధుడుగా, పాపులలో ప్రధానుడిగా ఉన్నాడు. కానీ ముగింపును మనం గమనిస్తే మంచి పోరాటం పోరాడని నా పరువు కడముట్టించిన నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని అంటాడు. అంటే ఈ లోకంలో మన ఆరంభం ఎట్లా ఆరంభించడం అనేది ముఖ్యం కాదు, కానీ ముగింపు అనేది ఏ విధంగా ఉన్నది చాలా ప్రాముఖ్యమైనది. అయితే వాస్తవానికి అంటే మనం అనుభవిస్తున్న పరిస్థితులను బట్టి మనుషులకు అనుకూలంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనుషులు సంతోషపెట్టే విధంగా పరిచయంలో ఉంటూ ఉంటాయి. కానీ బైబిల్లో చక్కగా పౌలు అంటాడు కదా, నేను మనుషులను సంతోషపెట్టుకోవాలని తిరిగి దేవుని దాసుడను. ఎప్పుడైతే మనం దేవుని సంతోషపెట్టడం ఆరంభిస్తామో మనము ఒక అసాధారణమైన వ్యక్తులుగా ఈ లోకంలో మనం ఎదగలుగుతాం. మనకు కావాల్సిన ప్రతి నీళ్లు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను అంటే దేవుని దృష్టిలో గొప్పవాడంట. దైవజనులుగా మనం దేవుని కొరకు మనల్ని మనం అప్పగించుకుంటున్నాం అన్నప్పుడు మనం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. క్రీస్తుని ప్రేమించే వారికి సమస్తము. క్రీస్తుని ప్రేమించడం అంటే మాట వినడం. దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని పిలిచినాడో ఆ పిలుపులో మనం నిలబడ్డప్పుడు, దేవుడు మనకి ఇచ్చిన ఒక దర్శనం, ఆ దర్శనం నిలబడ్డప్పుడు మనం కలిగి ఉన్న పిలిపే, మనం కలిగి ఉన్న దర్శనమే మనకు కావాల్సిన సమస్తాన్ని సమకూరుస్తుంది. ఎప్పుడైతే మన పిలుపును, మన దర్శనాన్ని, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే పక్కకి పెట్టి లోకంలో ఉన్న మనుషుల వైపు, పరిస్థితుల వైపు, పద్ధతుల వైపు, భూసంబంధమైన జ్ఞానం వైపు ఎప్పుడైతే మనం ఆధారపడతామో దేవుని సన్నిధికి, దేవుని చిత్తానికి మనం దూరం అయిపోతామన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం గమనిస్తే కాబట్టి సహోదరులారా, పరిశుద్ధత. దైవజనులుగా మనము దేవునికి అప్పగించుకుంటుంటే మనం మొదటిగా మనలో ఉండాల్సింది ఏంటంటే పరిశుద్ధత. ప్రభు అంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభును. మనం కలిగి ఉన్నటువంటి సహవాసం తండ్రి దేవునితో, కుమారుడు యేసయ్యతో, పరిశుద్ధాత్ముడితో మన సహవాసం. మనం కలిగి ఉన్న దేవుడు పరిశుద్ధుడు. మనము దేవుడితో సహవాసం చేసినప్పుడు, ఆ పరిశుద్ధత మనం కలిగి ఉన్నప్పుడు, మనం ఎవరితో సహవాసం చేసినా, మనతో ఎవరు సహవాసం చేసినా వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడే అవకాశము ఉంటుంది. మొదటిగా పరిశుద్ధత. రెండవది దేవునికి అనుకూలంగా. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని దృష్టిలో మనం గొప్పవారుగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తుండాలి. మనము దేవునికి అనుకూలంగా ఉండాలి, మనుషులకు, లోకానికి కాదు, కానీ దేవునికి అనుకూలంగా ఉండాలి. మూడో విషయం అంటున్నాడు, దేవుని వాస్తవాలను బట్టి మిమ్మల్ని బతిమాలు పరచునంటే మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. మన తలంపు, మన ఊహ, మన దేవుని ప్రతి అవయవం ఎవరికి అప్పగించాలంటే క్రీస్తుకు అప్పగించాలంట. క్రీస్తును పశువు వధించబడను, లోక పాపాలను మోసుకొని దేవుని గొర్రెపిల్ల అన్న మాట మనం చూస్తాం. ఆ యొక్క శిలువ మనకు దేవునికి సాదృశ్యం అంటే బలిపీఠానికి సాదృశ్యం. ఒక వ్యక్తి యొక్క పాపం పరిహరించబడాలంటే బలి చెల్లించబడాలి. ఒక గొర్రెను తీసుకొని దాని తల తీసేయాలి, దాని చర్మం మోల్చాలి, దాని అంతరంలో అన్నింటిని తీసుకొని ఆ బలిపీఠం మీద పెట్టి అగ్నితో కాల్చాలి. అది బూడిద మార్చబడితే తప్ప మరి ఆవరణము దాటి పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టలేని పరిస్థితి. ఎప్పుడైతే గొర్రె యొక్క చర్మం అంతా వచ్చబడుతుందో, దాని యొక్క అంతరం అన్నీ కాల్చబడతాయో, ఆ తర్వాత దాన్ని గుర్తుపట్టగలుగుతామో మనం.
అందుకని మన కొరకు ఆయన పూర్తి పరలోకాన్ని వదిలిపెట్టి సురూపమైన సొగసరి లేనివాడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, వ్యసన ప్రాంతుడుగా, మనుషుల్లో చూడలేని వాడుగా, ఆకాశంలో గూడి స్థలాలు ఉన్నాయంట కానీ మనుషు కుమారుడికి తలవాల్చిన ఒక స్థలము. ఆయన సమాధి కూడా అరవై యోసేపుది, ఒక ధనవంతుడు, కానీ ఆయనకంటూ సమాధి లేదు. ఆయనకంటూ జన్మస్థలం అంటూ ఒక పశువుల పాక. ఆయన పరలోకంలో ఉండే పూర్తి వదిలిపెట్టి నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన వదిలిపెట్టిన పరిచయం మనకి ఇస్తూ వస్తున్నాడు. 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి తన పరిచయం పోగొట్టుకుంటే 120 మంది 10 రోజులు ఉపవాసం నుండి ప్రాణం చేస్తూ వచ్చిన కోల్పోయిన పరిచయం కొరకు ఒక వ్యక్తిని ఇవ్వమని చెప్పేసి. పరిచయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మొదటిగా దేవుని ఎవరిని పిలిచినాడు, వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన వారిని మహిమపరుస్తాడు. మెప్పు ఘనత మహిమ దేవుని వల్ల కలుగుతుంది. ఈరోజు ఈ లోకంలో డబ్బు కొరకు, లోకం కొరకు ఎంతోమంది ప్రయాసపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆపుట కూడి కొరకు, క్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని నామంలో అక్షమైన ఆహారం కొరకు ప్రయాసపడుతూ అక్షమైన ఆహారాన్ని అనేకులకు అందిస్తూ అనేకులను మరణమైన జీవులకి దాటించే ఆకాశంలో జ్యోతులలో ప్రకాశించే ఒక ఉన్నతమైన బాధ్యతను దేవుడు మనకు అప్పగిస్తూ వస్తున్నాడు. కనుక ప్రతిరోజు ఏ పరిస్థితిలో మనం రక్షించబడ్డాం, ఎట్లా దేవునిలోకి వచ్చినాం, మనం కలిగిన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ ఆయనకు అనుకూలంగా, పరిశుద్ధంగా, సజీవ యాగంగా మన దేహాన్ని ఆయనకు సమర్పిస్తూ యుక్తమైన పరిచయంలో మనం అందరం కొనసాగాలని ఈరోజు ఆర్డినేషన్ తీసుకుంటున్న మీరు గత సంవత్సరం అంతా దేవుడు తన దైవజనుల ద్వారా, వాక్యం ద్వారా ఏ విధంగా మనతో మాట్లాడుతూ వచ్చినాడో ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఒక అసాధారణమైన పరిచయంలో మీరు ముందు కొనసాగాలని, భవిష్యత్తు కాలంలో నిజంగా దేవుడి ప్రాంతంలో మనం నమ్మినాడు కాబట్టి పరిచయం మనకు అప్పగించినాడు. కనుక మనకు అప్పగించబడిన సంఘం, మనకు అప్పగించబడినటువంటి ప్రాంతం, మనకు అప్పగించబడినటువంటి పరిచయం ఏదైతే ఉందో దేవుడు మనకు అప్పగించిన పరిచయంలో నమ్మకంగా ముందు కొనసాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అవకాశం కల్పించిన దైవజనులకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.